తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, నేను ముఖేష్. ఈరోజు మనతో పాటు ఉన్నారు పంచముఖ హనుమత్ ఉపాసకులు శ్రీ మాడుగుల శివప్రసాద్ గురూజీ గారు. ముఖ్యంగా జూలై నెలలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతున్నాయి, మేష నుంచి మీనం వరకు ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనే విషయాలు అడిగి తెలుసుకుందాం. గురువు గారు నమస్కారం. ఆశీర్వచనం. వృషభ రాశి వారికి జూలై నెలలో ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అంటారు? వృషభ రాశి వారికి ఈ జూలై మాసములో అద్భుతమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. అనుకున్నటువంటి పనులన్నీ నెరవేరుతాయి, సజావుగా జరుగుతాయి. అన్నీ వాళ్ళు ఎప్పుడో పెండింగ్లో ఉండేటువంటి కూడా మళ్ళీ ముందుకు వేసుకొని దాన్ని ఒక ఇది చేసుకుంటారు. కాకపోతే ఒక్క విషయంలో మాత్రం కొంత ఆర్థికమైనటువంటిది అనూహ్యముగా కొంత ఖర్చు పెట్టుకోవాల్సినటువంటి అవసరం రావచ్చు అనేది తెలుస్తూ ఉన్నది. ఒక చిన్న ఇబ్బంది. తర్వాత బంధువుల నుండి కానీ స్నేహితుల నుండి కానీ ఒక చిన్న ఇబ్బంది కలిగేటువంటి మనక్లేశం కలిగేటువంటి పరిస్థితి రావచ్చు. ఆర్థికపరమైనటువంటివి ఇది చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేస్తారు. అనుకూలవంతముగా ఉన్నాయి, యోగదాయకముగా ఉన్నాయి. వ్యక్తిగతమైనటువంటి జాతకము ప్రతి వాళ్లకు కూడా అవసరం, అది చూసుకోవాలి ఒక్కసారి. విద్యార్థులకు చాలా యోగదాయకముగా ఉంటుంది, బాగుంది, అనుకూలవంతముగా. వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేస్తే బాగుంటుంది, మేలు జరుగుతుంది అనేటువంటిది ఉన్నది. కళాకారులకు, సినిమా వాళ్ళకు కానీ, రాజకీయ నాయకులకు కానీ చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి మాసముగా చెప్పవచ్చు. కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. ఎదుగుదలకు కావాల్సినటువంటి ఆలోచనలు, ఒక అడుగు ముందుకు వేయటానికి, వాళ్ళ జీవితాన్ని ముందుకు పండించుకోవటానికి ఒక అడుగు ముందుకు వేస్తారని చెప్పవచ్చు. విదేశాలలో ఉండేటువంటి వాళ్ళ ద్వారా ఒక వార్త తెలియటం కానీ, లేదా వీళ్ళే విదేశాలకు వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేసుకోవటము కానీ జరగవచ్చు అనేది ఉన్నది. అంతేకాకుండా బంగారు వస్తువులు కొనుగోలు చేసుకోవటం అనేటువంటిది చేస్తారు, ప్రయత్నం అని కూడా చెప్పవచ్చు ఈ మాసం అంతా కూడా. ముఖ్యంగా ద్వాదశ రాశుల వారు ఏ పరిహారం చేసుకుంటే ఇంకా మెరుగైన ఫలితాలు పొందుతారు? అదేవిధంగా కొంత నష్టంగా కొన్ని రాశుల వారికి ఉన్నటువంటిగా మనకు కనిపిస్తూ ఉంది. వారు ఏ పరిహారం చేసుకుంటే ఇంకా ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఉండొచ్చు అంటారు? మామూలుగా ఈ జూన్ నెలలో ఏ రాశి వాళ్ళైనా ఎవరైనా మనకు మేలు జరగాలి అనేటువంటి కోరికలు ఉంటాయి, సహజం కదా. ఈ రాసులు అన్నీ కూడా మొత్తం 12 రాసుల వాళ్లకు కూడా ఈ ఒక్క రాశి, ఈ రాశి కాదు, ఈ రాశి కాదు అనేటువంటిది కాకుండా బాగున్న రాసులైనా, ఒకవేళ కొంచెం అటు ఇటు ఉన్న రాసులైనా, పూర్తిగా బాగలేని రాసులైనా, ఎవరైనా సరే సహజంగా ఏదో ఒక ఇది అయితే కావాలి కదా వాళ్ళకు జీవితంలో ముందుకు వెళ్ళటానికి. వాళ్ళు అనుకున్నటువంటి పనులు సవ్యంగా జరగాలి అనేటువంటిది ప్రతి వాళ్లకు ఉంటుంది. ఏ పని మొదలుపెట్టినా ఈ కార్యము నాకు అనుకూలించాలి, ఈ పెళ్ళి కావాలి, ఉద్యోగం రావాలి, లేదా ఈ ప్రయాణం సాగాలి, లేదా నేను ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళాలి, ఇలాంటి కోరికలే ఉంటాయి. ఇప్పుడు రాసుల ప్రకారముగా సహజంగా చూసినప్పుడు ఎవరికైనా అందరికీ ముందు అందరూ మనుషులం, ముందు మనకు అన్న కోరికలు అందరివి ఒకటే రకంగానే ఉంటాయి. ఏంటి వాళ్ళకు తగినటువంటి విధానముగా. అలాంటి వాళ్లకు ఈ జూలై మాసంలో వీళ్ళు చేసుకోవాల్సినటువంటి ప్రక్రియ, అద్భుతమైనటువంటి ప్రక్రియ ఒకటి చెప్తారు. ఎందుకంటే వాళ్ళకి అంతకంటే ఎక్కువ చేసుకోనక్కర్లేదు. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః అనేటువంటి మంత్రాన్ని చదువుకోవటం. ఈ మంత్రాన్ని చదువుతూ ఉన్నప్పుడు దత్తాత్రేయ స్వామి స్వరూపాన్ని మనం సెల్ ఫోన్లు ప్రతి వాళ్లకు ఉంటాయి. అవును, మనం అదే పనిగా ఫోటో తెచ్చి పెట్టుకోవాల్సినటువంటి అవసరం కానీ ఇంకోటి కానీ ఏమక్కర్లేదు. ఒక్కసారి ఆ సెల్ ఫోన్లో దత్తాత్రేయ స్వామి ఫోటో చూసి ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః అనేటువంటి దీన్ని 11 సార్లు ఉచ్చరించుకోవటం. ఏది రోజు ఉదయము, సాయంకాలం కానీ, రాత్రి కానీ, పడుకునే ముందైనా ఇలా చేసుకుంటూ వచ్చి, ఇప్పుడు ఈ నెలలో గురువారాలు వస్తాయి. అవును, మొదటి గురువారము నాడు మాత్రం చేయవలసినటువంటిది ఏమిటంటే ఆకుపచ్చని ఒక రవిక గుడ్డ కానీ ఏదో ఒక క్లాత్, ఆకుపచ్చది. మనం ఆకులు ఎట్లా ఉంటాయి, పచ్చదనంగా ఉంటాయి కదా, చెట్టుకున్న ఆకులు, ఆ కలర్లో ఉండేటువంటి గుడ్డ ఆకుపచ్చది,
ఆ ఆకుపచ్చని గుడ్డ తీసుకొని ఈ అటుకులు ఎస్. ఒక 3 పిరికెళ్ళు అటుకులు కొన్ని బియ్యము, 1 పిరికెడు బియ్యము, 3 పిరికెళ్ళు అటుకులు, 1 పిరికెడు బియ్యము అందులో వేసి ఒక గుడం అంటే బెల్లం ఉడక బెల్లము ఒక ఉడకలాగా కొద్దిగా తీసుకుని చిన్న ఉంట బెల్లపు ఉంట అందులో వేసి ఒక రూక కూడా కాయను కూడా వేసి మూట కట్టేసేయటం. ఓకే. ఆ మూట కట్టేసి ఈ 4 గురువారాలు దానికి పసుపు కుంకుమ వేసి పూజ చేసి లాస్ట్ గురువారం ఉంటుంది కదా, నెలాఖరులో ఉండేటువంటి గురువారము ఏదైనా ఎవరికో ఒకరికి గురువులాగానో లేకపోతే ఎవరికైనా ఒకరికి ఇచ్చేయటం అనేటువంటిది మంచిది. ఎస్. దాంతో పాటు 1 కిలో బియ్యం, ఏదో ఇది ఇచ్చినాము కదా అదే చాలే అని అనుకోకుండా 1 కిలో బియ్యం దానం చేస్తే పరిపూర్ణముగా సర్వదోషాలు పోవటానికి అనుకూలం. అది లాస్ట్లో చేయాల్సినటువంటి పని. లేదు మొదటి వారమే చేస్తాము అని అనుకుంటే ఈ 3-4 వారాలు ఇది చెయ్యాలి కదా, ఆ మూటకు ఒక పసుపు కుంకుమ అనేది వేయాలి. వేసి అప్పుడు చేస్తే దాని యొక్క మేలు సంపూర్ణం జరుగుతుంది. ఆ మూటకు వేస్తూ ఉండేటువంటి దాని వలన పరిహారం కొంత పోతూ వస్తుంది. చివరిలో పూర్తిగా పోవటం అనేది జరుగుతుంది. అన్ని పనులు జరుగుతాయి, అనుకున్న పనులు నెరవేరుతాయి గాక. ఇది దాని యొక్క సారాంశం. మొత్తానికి ద్వాదశ రాశుల వారు ఏ పరిహారం చేసుకుంటే బాగుంటుందని చాలా చక్కగా చెప్పారు సార్. ధన్యవాదాలు. జయోస్తు.